వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ద్వారకాపేట రోడ్లో గల సర్వే నెంబర్ 253లో నల్ల ఉండగా సర్వే నెంబర్ 254లో వరద నీరు తీస్తున్నారని మొట్లపల్లి రాజిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్వే చేయించమని హైకోర్టు ఆర్డర్ కాపీ, స్టే ఆర్డర్ కాపీ కూడా ఉందని, నల్లాలు కబ్జా చేసిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పలుమార్లు వినతి పత్రం అందజేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మొట్ల రాజిరెడ్డి తెలిపారు. సంఘటన జరిగిన గారికి వస్తాడు ఎవడని ఉంటే ఎంఈఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర 253-54 మధ్య నుంచి పోయే వరద కాలువ గత 4 సంవత్సరాల నుంచి కబ్జా జరుగుతున్నా నేను మున్సిపాలిటీ వాళ్ళకు ఒక 10 అప్లికేషన్లు పెట్టిన 4-5 సంవత్సరాల నుంచి. దీన్నంతా ఆర్డీఓ దృష్టికి తీసుకుపోయాను, ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోతే వాళ్ళు గత సంవత్సరం కొలతలు తీసిచ్చి సర్వే చేయించారు. సర్వే నక్ష ప్రకారం వరద కాలువ ఇగో దీని ప్రకారం ఎంఆర్ఓ గారు వరద కాలువను పూర్తిగా వేరే వాళ్ళు కబ్జా చేసిన పద్ధతులు కబ్జా చేసి నా భూమిలోకి వెళ్ళి మలిపించిండ్రు. నేను గత సంవత్సరం నుంచి ఆర్డీఓ గారిని ఒక 10 మార్లు కలిసిన, నేను కలిస్తే దాన్ని సర్వే చేయించాను కానీ సర్వే ప్రకారం వరద కాలువను నక్ష ప్రకారం తీస్తలేదు. తీయకుండా దౌర్జన్యంగా నా మీద తీసుకొచ్చి మున్సిపాలిటీ వాళ్ళు మేము ఎట్లా ఉంటే అట్లే తీస్తాం తప్ప మాకు వరద కాలువను మేము తీసేది లేదు నువ్వు అని నన్ను బలవంతం పెట్టుకుంటా గత 2 సంవత్సరాల నుంచి నా మిల్లుకు పోయే దారిని కూడా ధ్వంసం చేసి నా మిల్లుకు పోయే బాటను పూర్తిగా ధ్వంసం చేయడం వల్ల నాకు కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీని మీద స్పందించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నాలాలు కబ్జా జరగకుండా హైకోర్టు ఇచ్చినది ఏదైతే ఉందో ఈ హైకోర్టు ప్రకారం దీన్ని అమలు చేయాలని నేను కలెక్టర్ గారిని, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని మీ ద్వారా నేను వాళ్ళని కోరుతున్నాను.